హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈరోజు నేను మీకోసం ఒక వెరైటీ రీడింగ్ తీసుకొచ్చాను. ఆ రీడింగ్ కంటే ముందు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సో ఏదో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నానండి. సో ఒక మంచి మెసేజ్ అనేది నాకు కనబడింది. సో ఏంటంటే నా దగ్గరికి వచ్చే 99% పర్సనల్ రీడింగ్స్ అన్నీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉంటాయన్నమాట. సో వేరే పెళ్ళైపోయిన వ్యక్తితో వీళ్ళు ప్రేమలో పడ్డము అది ఇది అనేసి వస్తుంటాయి నాకు. సో నేను ఏమంటానంటే, ఇప్పుడు పెళ్ళైపోయిన వారికి ఏంటంటే వాళ్ళ భార్య అనేది ఒక వెండి పళ్ళెంతో సమానం అనమాట. వాళ్ళు అలాగే చూసుకుంటారు. సో అందులో పచ్చడన్నం తింటేను కూడా దాన్ని మళ్ళీ కడిగి చాలా భద్రంగా జాగ్రత్తగా పెట్టుకుంటారు, ఎందుకంటే అది వెండి. సో ఇప్పుడు మీరు ఎలాగంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళు ఎలాగంటే ఒక విస్తరాకు టైప్ అనమాట. సో వారంలో ఒక రోజు బిర్యానీ తింటారు. సో బిర్యానీ నచ్చుద్ది, వాళ్ళకి తినాలనిపిస్తుంది, వెరైటీగా ఉంటుంది. సో తింటారు, కానీ తిన్నాక ఇస్తరాకుని తీసి ఇంట్లో పెట్టుకోరు కదండి, దాన్ని చెత్తకుప్పలో పడేస్తారు. సో అదే ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ తాలూకా ఫ్యూచరు, దాని యొక్క రిజల్ట్ అనమాట. సో ఇది అందరూ అర్థం చేసుకుంటే కనుక ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు ఎవరికి కూడా. సో మీరు ఎంతైనా వాళ్ళు ప్రేమగా ఉండనివ్వండి, ఎంతైనా మీతో బాగుండనివ్వండి, కానీ వాళ్ళ భార్యను వదిలేసి అయితే మీ దగ్గరికి రారు. ఎందుకంటే అది పెద్దలు కుదిర్చిన సంబంధం అవ్వచ్చు, లేదంటే సొసైటీ పరంగా అవ్వచ్చు. సో వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక వెరైటీ కావాలి. తిని రోజు పచ్చడన్నం తింటే వాళ్ళు బోర్ అయిపోతుంది, బిర్యానీ తినాలని ఉంటుంది. సో వాళ్ళకి వేరే వాళ్ళతో కనెక్షన్ అనేది కావాలనుకుంటారు. సో దానివల్ల మీరేంటంటే మీ యొక్క లైఫ్లో ఒక వాల్యుబుల్ సమయాన్ని మీరు కోల్పోతారు. సో మీరు ఈ వ్యక్తి గురించి ఎదురు చూసి మీకు చాలా సమయం అనేది గడిచిపోతుంది. సో దానివల్ల ఏంటంటే మీకు దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. దాని తర్వాత మీరు నిజంగా ఎవరినైనా పెళ్లి చేసుకుందాము అనుకునే టైంకి మీకు లైఫ్ అనేది ఆ టైము దాటిపోతుంది. సో ఇదే నేను మీకు చెప్పాలనుకున్నది. ఎందుకంటే మీరు మీ మంచి కోరుకునే దానిగా మీ లైఫ్ బాగుండాలి అని ఆశించే ఒక శ్రేయోభిలాషిగా నేను మీకు చెప్తున్నాను. ఓకే, సో ఈరోజు టాపిక్లోకి వచ్చేద్దాము. ఈ టాపిక్ ఏంటంటే మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్. అంటే ఏంటంటే వాళ్ళతో మాట్లాడదాము, వాళ్ళు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషను, మీకు అందరికీ ఎంతో ఇష్టమైన క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషను. సో మీరేంటంటే మీ వ్యక్తిని మనసులో తలుచుకోండి, వాళ్ళ పేరుని 3 సార్లు తలుచుకోండి. అలాగే ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం నా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు, కానీ లైక్ మాత్రం చేయటం లేదు. లైక్స్ అనేది చాలా చాలా తక్కువగా ఉన్నాయి. సో మీరేంటంటే మీకు ఇష్టం, మీ కామెంట్స్ కూడా చూస్తాను కదా, కామెంట్స్ అందరూ చాలా బాగా పెడుతున్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కానీ అదే చేత ఒక లైక్ కూడా కొట్టారంటే నా రీడింగ్ వచ్చి చాలామందికి రీచ్ అవుతుంది. సో వాళ్ళు కూడా దాన్ని విని కొంచెమైనా హ్యాపీనెస్ ఫీల్ అవుతారు. ఓకే, లెట్ స్టార్ట్ ది రీడింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వ్యక్తి యొక్క ఎనర్జీ ఎలా ఉంది మీ పట్ల. ఓకే, ద డెవిల్. సో యాజ్ యూజువల్ నేను ఇప్పటి వరకు చెప్పిన స్టోరీ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ దీన్నే చూపిస్తుంది అనమాట. ఏంటంటే చాలా అబ్సెస్డ్గా ఉన్నారండి, ఫిజికల్గా చాలా అట్రాక్టెడ్గా ఉన్నారు. రాత్రి వాళ్ళు నిద్ర పట్టట్లేదు వాళ్ళకి, ఎప్పుడు కూడా మీతోనే మీ గురించి ఆలోచిస్తున్నారు. సో మీరు ఎప్పుడు ఆన్లైన్ వస్తారు, ఎక్కడ ఏం చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషను, స్టాకింగు. సో మీ వల్ల ఏంటంటే వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్ కూడా బానిస అయ్యారు. మేబీ అది డ్రింకింగ్, స్మోకింగ్ ఏదైనా కావచ్చు. సో బేసిక్గా ఏంటంటే వాళ్ళకి నిద్ర అనేది పోయిందనమాట. సో నిద్ర అనేది లేకుండా మీ గురించి ఆలోచిస్తున్నారు. సో మిమ్మల్ని ఎలాగైనా పొందాలి అనే ఒక కోపము, ఒక అసహనము, ఇవన్నీ కనబడుతున్నాయి. చాలా అబ్సెస్డ్ థింకింగు, చాలా అంటే ఇదేంటంటే ఒక పొందాలి అనే కోరిక నుంచి ఒక ఛాలెంజ్ లాగా మారిపోయింది అనమాట. నేను ఎలాగైనా పొందాలి. సో అది మోసం చేసైనా ఏం చేసైనా బలవంతంగా అయినా సరే నేను ఈ వ్యక్తిని పొందాలి అనే ఒక మెంటాలిటీ అనేది కనబడుతూ ఉంది. ఒక డెవిల్ నేచర్ అనమాట. సో వాళ్ళకి ఏంటంటే లేదు, నేను ఇది పొందాలి, ఇది పొందితేనే నాకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఒక ఆనందం ఉంటుంది, ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నట్టుగా వాళ్ళు తయారయ్యారనమాట. సో వెరీ పొజెసివ్ ఎనర్జీ, అబ్సెసివ్ ఎనర్జీ కనబడుతూ ఉంది. సరే, ఫస్ట్ వాళ్ళు ఏ మెసేజ్లు చెప్పాలనుకుంటున్నారు అనే దాంతో స్టార్ట్ చేద్దాము. దాని తర్వాత టారో కార్డ్స్ అనేది చూద్దాం.
సో మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ యొక్క పర్సన్ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? హార్ట్ బ్రోకెన్, డీప్లీ హర్ట్, సాడ్, ఫీలింగ్ లాస్ట్, గ్రీవింగ్, డిస్పైర్ అండ్ బ్రేకప్. సో వాళ్ళు చాలా బాధపడుతున్నారండి. ఎందుకంటే మీ ఇద్దరికి మధ్యలో ఏదైతే డిస్టెన్స్ వచ్చిందో, బ్రేకప్ అయిందో, ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి చాలా మనసుకి బాధగా ఉన్నాయన్నమాట. అంటే మీరిద్దరూ దూరం అయిపోవటం కానీ, ఏదైనా మిస్అండర్స్టాండింగ్ కానీ. సో దానివల్ల ఏంటంటే జీవితంలో ఏదో కోల్పోయిన ఒక రకమైన బాధ అనమాట. అంటే ఏంటంటే వాళ్ళ లైఫ్లో అన్నీ ఉన్నాయి, కానీ మీరు లేరు అనే లోటు, మీరు వాళ్ళని పట్టించుకోవట్లేదు అనే ఒక ఏమంటారు ఆ బాధ, ఇన్సల్ట్, అవమానము, ఇవన్నీ తలుచుకొని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. చూసారా, నేను మీ గురించి చెప్తుంటే క్లియర్ క్వార్డ్స్ పడింది క్యాండిల్లోంచి. సో ఈ క్యాండిల్స్ ఏంటంటే సెంటెడ్ క్యాండిల్స్ ప్లస్ లోపలేమో జెమ్ స్టోన్స్ కూడా వేసి ఉంటారనమాట. చాలా మంచి వెరైటీ. సో ఏంటంటే ఆ క్లియర్ క్వార్డ్స్ అనేది కింద పడడం ఏంటంటే వాళ్ళకు ఒక క్లారిటీ కావాలి. అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది, మీరు ఎలా ఉన్నారు, ఏంటి అనేది వాళ్ళకి తెలియాలన్నమాట. ఆ క్లారిటీ అనేది లేదు. సో చాలా హార్ట్ బ్రోకెన్గా ఫీల్ అవుతున్నారు. మాస్క్, హైడింగ్ ట్రూ ఫీలింగ్స్, ప్రిటెండింగ్ అండ్ డిల్యూడ్, గ్యాస్ లైటింగ్ అండ్ పర్సానిఫై. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ముఖానికి ఒక మాస్క్ వేసుకున్నారు. సో వాళ్ళకి నిజంగా మీ పైన ఇష్టం ఉన్నా, ప్రేమ ఉన్నా సరే వాళ్ళకి వాళ్ళు మీకు చెప్పటం లేదనమాట. ఇది ఒక రకంగా చెప్పాలంటే మేబీ వాళ్ళ ఫ్యామిలీ వల్ల అవ్వచ్చు, సొసైటీ వల్ల అవ్వచ్చు. సో వాళ్ళు ఏంటంటే మీకు వాళ్ళ ఒరిజినల్ ఫీలింగ్స్ ఏంటి అనేవి మీకు చెప్పలేకపోతున్నారు. ఒక మాస్క్ అనేది వేసుకున్నారు. సో వాళ్ళు ఏంటంటే మీరు కనబడితే కనుక, మీతో మాట్లాడితే కనుక చాలా బాగా మాట్లాడతారు, మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు. కానీ వాళ్ళ లవ్ పరంగా వస్తే కనుక, యాక్షన్ పరంగా వస్తే కనుక వాళ్ళు ఏమీ చెప్పకుండా మాట దాటేస్తూ ఉంటారనమాట. సో అందుకనే ఒక మాస్క్ అనేది వేసుకొని ఉన్నారు వాళ్ళు. బ్లోయింగ్ కిస్, అన్కండిషనల్ లవ్, గివింగ్ అండ్ రిసీవింగ్, ఫెయిర్నెస్ అండ్ లవ్, అఫెక్షన్ రిటర్న్డ్. ఓకే, సో వాళ్ళు ఏంటంటే యాక్చువల్గా వాళ్ళ మనసులో ఫీలింగ్ ఏంటంటే మీకు కిస్ ఇవ్వాలని చెప్పేసి, ఇది ఒక అన్కండిషనల్ లవ్, వాళ్ళు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు, వాళ్ళకి చాలా ఇష్టము మీరు. ఇదేంటంటే కానీ ఇవన్నీ దాచుకుంటున్నారు, వాళ్ళ మనసులో దాచుకుంటున్నారు. ఎందుకంటే చెప్పకూడదు అనే ఒక ఆలోచనతో వాళ్ళు చెప్పటం లేదు. మీరు వాళ్ళ దగ్గరికి వెళుతుంటేనూ కూడా వాళ్ళు మిమ్మల్ని నో 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 అని చెప్పేసి మిమ్మల్ని దూరం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ మనసులో ఒక భయం ఉంది. సొసైటీ ఏమంటారు, ఎలా ఏంటి అనేది వాళ్ళకి మనసులో ఒక భయం ఉంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మీకు ఏ విషయం కూడా చాలా క్లియర్గా అనేది చెప్పటం లేదు. కానీ వాళ్ళ మనసులో ఫీలింగ్ అయితే అన్కండిషనల్ లవ్, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి, గివింగ్ అండ్ రిసీవింగ్ ఉండాలి అనేది వాళ్ళు కోరుకుంటున్నారు. స్వార్డ్ అండ్ రోజ్, క్లారిటీ అండ్ ట్రూత్. నేను చెప్పాను కదా క్లియర్ క్వార్డ్స్ వచ్చింది, క్లారిటీ కావాలని చెప్పేసి. సో వాళ్ళకి క్లారిటీ అండ్ ట్రూత్, నిజం తెలియాలి, అసలు క్లియర్గా వాళ్ళకి అన్ని విషయాలు తెలియాలి. మీరు నిజంగానే వాళ్ళని ప్రేమిస్తున్నారా, డిటర్మినేషన్తో ఉన్నారు. మీ దగ్గర నుంచి నిజం రాబట్టాలి, అసలు ఒరిజినల్గా మీరు అసలు ఏం ఫీల్ అవుతున్నారు అనే దాని గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఒక క్లారిటీ కావాలి, ఒక నిజం కావాలి, ఒక ఏంటంటే ప్రొటెక్షన్ అనేది కావాలి. ఈ కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇంకా చూద్దాము. ఎంగేజ్మెంట్ రింగ్. సో ఖచ్చితంగా ఈసారి మాత్రము ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వ్యక్తి నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకువెళ్తారండి. హయ్యర్ కమిట్మెంట్ ఇస్తారు, పార్ట్నర్షిప్ యూనియన్లోకి వస్తారు. సో ఈ కంప్లీట్గా ఈ కనెక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. మీ ఎంగేజ్మెంట్ జరుగుతుంది, ఎంగేజ్మెంట్ రింగ్ అనేది మీకు ఇస్తారు. సో వాళ్ళ ఆలోచనలు అనేవి చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయి, మీ పర్సన్ యొక్క ఆలోచనలు. సో వాళ్ళు ఇవన్నీ కూడా మీకు చెప్పాలనుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే వాళ్ళు మీతో ఎంగేజ్మెంట్ చేసుకోవాలి, లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అనేది అయితే కోరుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఒక దీనిలో న్యూ బిగినింగ్ అయితే కోరుకుంటున్నారు. ఇంతవరకు మీ కనెక్షన్ ఏదైతే ఉందో అదేంటంటే ఒక కఫిన్లో కప్పబడి ఉందన్నమాట, ఒక శవపేటికలో బంధించబడి ఉంది. అంటే ఏంటంటే మీరిద్దరూ కూడా ముందుకు రాలేకపోతున్నారు, ముందుకు వెళ్ళలేకపోతున్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే దాని నుంచి బయటపడాలి, న్యూ బిగినింగ్ చెయ్యాలి, ఒక రీబార్న్ అనేది కావాలి, ఒక ట్రాన్సిషన్ అనేది జరగాలి.
ఒక ట్రాజిక్ ఎండింగ్స్ అనేవి మీ మధ్యలో జరిగాయి, ఇద్దరి మధ్యలో. సో ఆ ఎండింగ్స్ అనేది మళ్ళీ న్యూ బిగినింగ్గా మార్చాలి అనేది అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ డెత్ కార్డ్ అనమాట. మన టారోలో డెత్ కార్డ్ ఉంటుంది కదా, సో ఇది కూడా డెత్ కార్డ్ అనమాట. సో దాని నుంచి బయటపడి ఒక న్యూ బిగినింగ్ చేయాలి మీతో అనేది అయితే క్లియర్గా వీళ్ళు కోరుకుంటున్నారు. ఓకేనా? సో ఇంకా టారోలో చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్ యొక్క పర్సన్ మా వ్యూవర్ గురించి ఏమనుకుంటున్నారు? మా వ్యూవర్ యొక్క వ్యక్తి ఎనర్జీతో నన్ను కనెక్ట్ అయ్యేలా చూడండి. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో నేను క్లియర్గా నా వ్యూవర్కి ఎక్స్ప్లెయిన్ చేసేలా చేయండి. చెప్పేది నేనైనా, చెప్పించేది మీరే అవ్వాలి యూనివర్స్. నా వ్యూవర్ యొక్క పర్సన్ మీరు ఎలా ఉన్నారు? సో వాళ్ళైతే చాలా ఏమంటారు, డిఫెన్సివ్గా ఉన్నారండి. విండో తెరిచి పెడితే అసలు రోడ్డు మీద కూర్చొని ఫీలింగ్ వస్తుంది. చూడండి ఎంత హార్న్స్ అవన్నీ ఎలా వినబడుతున్నాయో. ఎండాకాలం కదా, ఓపెన్ చేశాను విండో, డిస్టర్బెన్స్. ఓకే, సో ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఒక డిఫెన్సివ్ ఎనర్జీలో ఉన్నారు. తనని తను ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. సో ప్రస్తుతానికైతే మీ గురించి ఆలోచిస్తుంటే కూడా వాళ్ళకి ఒక రకమైన భయం కానీ, ఒక కోపం కానీ, అంటే మీరు ఒకవేళ వాళ్ళని నీదే తప్పు, నువ్వే నన్ను వదిలేసావు, నీదే పొరపాటు, నువ్వు నన్ను మోసం చేసావు, ఇలాంటి మాటలు మీరు ఏదైనా అంటే కనుక వాళ్ళు వెంటనే మీతో ఫైటింగ్ అనేది దిగుతారు. వెరీ డిఫెన్సివ్గా ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే నేను చేసింది తప్పు కాదు, పరిస్థితులు అలాంటివి, సో నన్ను నువ్వు తప్పు పట్టడానికి లేదు అన్నట్టుగా వాళ్ళు ఒక డిఫెన్సివ్ ఎనర్జీలో ఉన్నారు. సో ఇంతవరకు ఏంటంటే మీకు వాళ్ళు సంజాయిషీలు ఇచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు అలసిపోయారు. ఇంకా వాళ్ళు ఏంటంటే ఐఎమ్ డన్, నేను ఇక నీకు ఎటువంటి ఎక్స్ప్లెనేషను ఇవ్వను అనే ఆలోచనలో ఉన్నారు. ఓకే, సో మీరు మా వ్యూవర్తో ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు అసలు మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మా వ్యూవర్ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు? మీ గురించి అయితే చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళకి మీరు ఒక క్వీన్ ఆఫ్ వాండ్స్ లాగా కనిపిస్తున్నారు. అంటే ఏంటంటే వెరీ కాన్ఫిడెంట్, బ్యూటిఫుల్, ఇండిపెండెంట్. మీరు మీ లైఫ్లో అన్ని విధాలుగా మీరు సక్సెస్లో ఉన్నారు. సో మీరు హ్యాపీగా ఉన్నారు, మీ లైఫ్లో మీరు ఎంజాయ్ చేస్తున్నారు. సో మీ చుట్టూరా ఉండే మనుషులు కానీ, మీ వెంటపడే మనుషులు కానీ, లేదంటే మీరు సాధించిన విజయాలు కానీ, సక్సెస్ కానీ, ఇవన్నీ కూడా చూసి వాళ్ళకి చాలా ఆనందంగా ఉంది. సో వాళ్ళు ఏంటంటే మీ గురించి చాలా మంచి పాజిటివ్గా ఫీల్ అవుతున్నారు. మీరంటే ఒక ఇష్టం ఉంది, రెస్పెక్ట్ ఉంది. సో ఆ విధంగా అయితే వాళ్ళు చాలా చాలా హ్యాపీగా మీ గురించి ఫీల్ అవుతున్నారు. ఓకే, సో మీరు మా వ్యూవర్ని ప్రేమిస్తున్నారా లేదా? ఎస్. సో ఇది మీకు ఒక న్యూ కనెక్షన్ అయి ఉండొచ్చండి. మేబీ మీరు వీళ్ళతో చాలా కాలంగా కలిసి ఉండొచ్చు, లేదంటే మీ సైడ్ నుంచి ప్రేమ అనేది చాలా కాలంగా ఉండొచ్చు. కానీ ఈ వ్యక్తికి కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి ఆ ఫీలింగ్స్ అనేవి, ఆ ఇమోషన్స్ అనేవి. సో వాళ్ళు ఏంటంటే ఇది వరకుట్లా కాకుండా ఇప్పుడు ఒక చేంజ్ అనేది చూస్తున్నారు, ఒక న్యూ బిగినింగ్ అనేది చేయాలనుకుంటున్నారు. చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు ఈ కనెక్షన్ గురించి. సో ప్రేమిస్తున్నారా అంటే ఇదే ప్రేమ అని చెప్పలేము, కానీ ఒక అట్రాక్షను, ప్యాషను, ఇంట్రెస్టు, ఫీలింగ్స్ ఇవన్నీ కూడా ఆ వ్యక్తిలో ఉన్నాయి. సో ఈ కనెక్షన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఇంకా చూద్దాము ఏం జరుగుతుందో. మేబీ నాకు ఫ్యూచర్లో ప్రేమ పుట్టచ్చేమో, కానీ ప్రస్తుతానికైతే నాకు నువ్వంటే ఇష్టము, నాకు నీతో ఉండాలని ఉంది. సో మనము ముందుకు వెళదాము, ఈ కనెక్షన్ని ముందుకు తీసుకువెళ్దాము అనే యొక్క ఆలోచనతో అయితే వాళ్ళు ఉన్నారు. ఇంకా చూద్దాము. కానీ ప్రస్తుతానికైతే ఒక హర్మిట్ ఎనర్జీలో ఉన్నారు. సో వాళ్ళు మీతో మాట్లాడటం లేదు, ఒంటరిగా ఉండాలని కోరుకుంటున్నారు. వాళ్ళు ఆలోచిస్తున్నారు అసలు ఈ కనెక్షన్ వల్ల వాళ్ళకి ఉపయోగం ఏంటి, లేదంటే మీ ఇద్దరు కనెక్షన్ ముందుకు వెళుతుందా లేదా, లేదంటే ఇది మంచిదా కాదా, సొసైటీ ఒప్పుకుంటారా లేదా, అసలు వాళ్ళ లైఫ్లో వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఏది ఉంటే వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తుంది, ఇలాగా ఇవన్నీ కూడా వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారనమాట. ఆలోచించి వాళ్ళు ఏం చేయాలి అనే నిర్ణయం తీసుకోవడానికి ఒక సైలెంట్గా కూర్చొని ఆలోచిస్తున్నారు. ఓకే, సో మీరు ఇప్పుడు మీరు మా వ్యూవర్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది, మా వ్యూవర్ గురించి మీరు ఆలోచిస్తున్నారు, ఇంత చేస్తున్నారు కదా, బట్ మరి మీ ఫీలింగ్స్ ఎందుకు చెప్పట్లేదు మీరు? మరి మీరు ఏం ఆలోచిస్తున్నారని మా వ్యూవర్కి ఎందుకు ఫీలింగ్స్ చెప్పటం లేదు? నైట్ ఆఫ్ కప్స్ త్వరలోనే చెప్తారంటండి. ఎందుకంటే వాళ్ళకి
అంటే మీకు ఒకవేళ ఏదైనా పొరపాటు చేస్తే కూడా సారీ చెప్పాలనుకుంటున్నారు. మీకు తన లవ్ అనేది ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఖచ్చితంగా ఒక యాక్షన్ అనేది తీసుకుంటారు. అది దట్ ఈస్ నైట్ ఆఫ్ కప్స్ అనమాట. సో వచ్చి మీకు ప్రపోజ్ చేయాలని అయితే 100% వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఓకే, సో మీరు అసలు ఫ్యూచర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? నా వ్యూవర్తోని మీరు ఎలాంటి ఫ్యూచర్ని ఊహించుకుంటున్నారు? నా వ్యూవర్తో మీరు ఎలాంటి ఫ్యూచర్ని ఊహించుకుంటున్నారు? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్ యొక్క పర్సన్ మీరు ఎలాంటి ఫ్యూచర్ ఊహించుకుంటున్నారు? ఓ మై గాడ్, 10 ఆఫ్ సోర్డ్స్. ఓకే, ఫ్యూచర్ అనేది వాళ్ళకి చాలా భయంకరంగా కనబడుతూ ఉందండి. అది 10 ఆఫ్ సోర్డ్స్ అంటే విడిపోవడము, ఇది విడాకులు, ఇలాంటివన్నీ కనబడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఈ కనెక్షను, నాకు మ్యాక్సిమం చాలామందికి ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ లాగే ఉంది. ఎందుకంటే ఈ వ్యక్తి ఈ కనెక్షన్కి ఫ్యూచర్ లేదు అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారనమాట. కానీ వాళ్ళకి ప్రేమ ఉంది, వాళ్ళు మీకు అది ఎక్స్ప్రెస్ చేస్తారు, ప్రపోజ్ చేస్తారు, అంతా ఉంది. కానీ సో ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్ళదు, దీనికి ఫ్యూచర్ లేదు అని వాళ్ళ ఆలోచన. ఎందుకు మీరు అలా అనుకుంటున్నారు? ఏదైనా సరే సాధించవచ్చు కదా. ఏది అంటే ఎటువంటి కష్టమైన పని అయితే కూడా సాధించవచ్చు కదా. ఎందుకు మీరు అలాగ ఆలోచిస్తున్నారు? ఏ సమస్యకైనా ఒక పరిష్కారం ఉంటుంది. సో మీరు ఎందుకు ఫ్యూచర్ ఇలాగ ఎండ్ అయిపోతుంది అని ఎందుకు ఆలోచిస్తున్నారు? నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తున్నారు? మా వ్యూవర్ యొక్క పర్సన్ ప్లీజ్ మాకు చెప్పండి. ఓకే, సో వీళ్ళు ఏమంటారంటే దూరం అయ్యే టైం దగ్గర అయింది ఈ కనెక్షన్ని. ఓకే, నాకు ఇప్పుడు ఏమర్థమైందంటే వాళ్ళు మీ దగ్గరికి రావాలంటే వాళ్ళు ఏదో వేరే కనెక్షన్ ఎండ్ చేసి మీ దగ్గర రావాలండి. ఫ్యూచర్లో అది జరుగుతుంది. ఆ వేరే పర్సన్తో ఉండే కనెక్షన్ అనేది ఎండ్ చేసి మీ దగ్గరికి వస్తారు. మీ కనెక్షన్ అనేది నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తారు. ఓకేనా? సో అది ఎవరైనా కావచ్చండి. వాళ్ళకి వేరే కనెక్షన్ ఏదైతే ఉందో సో ఆ వ్యక్తిని అనేది వదిలేసి ప్లస్ ఆ వ్యక్తితో ఉండే కనెక్షన్ అనేది ఎండ్ చేసి మీ దగ్గరికి రావాలి, మీతో ముందుకు వెళ్ళాలి, మీతో ట్రావెల్ చేయాలి, వేరే ప్లేసులకు వెళ్ళాలి, ఒక వెకేషన్ కానీ టూర్స్ కానీ వెళ్ళాలి, ఈ కనెక్షన్ అనేది నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి అనేది అనుకుంటున్నారు. ఓకే, మరి మీరు ఆ పర్సన్ ఎందుకు వదిలేస్తున్నారు? మీ లైఫ్లో ఉండే వ్యక్తిని మీరు ఎందుకు వదిలేయాలనుకుంటున్నారు? మీ లైఫ్లో ఉండే వ్యక్తిని ఎందుకు వదిలేయాలనుకుంటున్నారు? చాలా కారణాలు ఉన్నాయంటండి. ఆ వ్యక్తిని వదిలేయడానికి చాలా కారణాలు ఉన్నాయంట. సో మీరు ఆ వ్యక్తిని ఎందుకు వదిలేయాలనుకుంటున్నారు? మీ లైఫ్లో ఉండే పర్సన్ని. ద డెవిల్. ఓకే, సో ఇది ఒక టాక్సిక్ రిలేషన్ లాగా మారిపోయింది వాళ్ళకి ఏంటంటే ఆ కనెక్షన్ వేరే పర్సన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళతో ఆ కనెక్షన్ అనేది ఒక టాక్సిక్ రిలేషన్షిప్గా మారిపోయింది. లేదంటే ఓన్లీ ఫిజికల్ కాంటాక్ట్ బేస్డ్ కనెక్షన్ అయి ఉండొచ్చు. సో వాళ్ళకి ఏంటంటే ఇది రోజు రోజుకి యాక్చువల్లీ వాళ్ళకే ఇప్పుడు మీ పర్సనే మీ పట్ల డెవిల్ లాగా ఉన్నారు కదా, కానీ ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ పట్ల డెవిల్ లాగా ఉన్నారనమాట. సో ఏంటంటే ఎలాగైనా వీళ్ళతోనే ఉండాలి అంటే బలవంతంగా ఒక కనెక్షన్లో అనేది ఉండమని చెప్పడం అనమాట. సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి చాలా అది ఎలాగైనా సరే ఈ కనెక్షన్ అనేది ఎండ్ చేసుకోవాలి, నేను నీతో కలవాలి అనేది అయితే కోరుకుంటున్నాను. ఒక ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, కింగ్ ఆఫ్ వాండ్స్. సో ఖచ్చితంగా వీళ్ళైతే మీ పట్ల ఒక యాక్షన్ అనేది తీసుకుంటారండి. తీసుకొని మీ దగ్గరికి అయితే వస్తారు. చాలా డిటర్మిన్డ్గా ఉన్నారు, ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు మిమ్మల్ని. సో దానివల్ల ఏంటంటే మిమ్మల్ని పొందేదాకా వాళ్ళకి నిద్ర అనేది ఉండదన్నమాట. సో చాలా బలంగా నిర్ణయించుకున్నారు మీతో ఉండాలి, మీ కనెక్షన్ అనేది నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి, ఒక ఎంగేజ్మెంట్ వరకు తీసుకువెళ్ళాలి, కమిట్మెంట్ అనేది ఇవ్వాలి అనేది అయితే మీ వ్యక్తి కోరుకుంటున్నారు. ఓకేనా? సో ఇదండి ఇవాళ రీడింగ్. మీ వ్యక్తితో మనం మాట్లాడాము. సో మీకు ఎంతవరకు ఈ రీడింగ్ రెజనేట్ అయింది, ఎంతవరకు నచ్చింది అనేది నాకు తెలియజేయండి. సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.